వేదిక మీద నాతో పాటు కూర్చున్న మిత్రులకు మీ అందరికీ పేరు పేరున వందనం. ఇవాళ రాష్ట్రం ఏర్పడిన దినం కాబట్టి మీ అందరికీ రాష్ట్ర ఆవిర్భావ దిన శుభాకాంక్షలు. రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా ఒక 2-3 విషయాలు చెప్పుకోవాలి. కొంతమంది ఒక ప్రచారం ఏం చేస్తున్నారంటే, ఒక ఆయన కొట్లాడిండు, చావు నోట్లు తలకాయ పెట్టి తెలంగాణకి ఇచ్చిండు, మిగిలిన వాళ్ళు ఎవరేం చేయలేదు, అంతా నేను ఒక్కనే చేసిన అని చెప్పుకుంటాను. కానీ వాస్తవానికి ఆయన పాత్రని ఎవరు మనం తగ్గించట్లేదు, దాన్ని మనం కాదని కూడా అంటారు. కానీ తెలంగాణ రావటానికి ఒక వ్యక్తి కాదు, మనందరం కలిసికట్టుగా కొట్లాడితేనే అది సాధ్యం. పిల్లలు బలిదానాలు చేసుకుంటే, అనేక మంది తమ కుటుంబాన్ని వదిలిపెట్టి తమ ఆర్థిక అవసరాలను పక్కన పెట్టి కేవలం రాష్ట్ర సాధన కోసం కొట్లాడి వాళ్ళందరూ చేసిన సమిష్టి సంఘటితమైన పోరాటమే తెలంగాణను తెచ్చిపెట్టింది. ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవడానికి కలవాలి అందరం. ఇంతకుముందు చెప్పినట్టు అందరం కలిసి రోడ్ల మీద వండుకున్నాం, పట్టాల మీద కూర్చున్నాం. మీలో కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది పట్టాల మీద కూర్చుంటే ఎంత కష్టం. ఆ రాళ్ల మీద పట్టాల మీద కూర్చుందంటే ఎండకు మరీ ముఖ్యంగా చాలా ఇబ్బంది కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఓర్చుకొని గంటల తరబడి పట్టాల మీద నుంచి లేవకుండా వందల మంది పట్టాల మీద కూర్చొని మొత్తంగా రైళ్లను ఎక్కడికి కదలకుండా ఆపగలిగింది. అది మామూలు విషయంగా మొత్తంగా సమస్త జనులు కలిసి సకల జనుల సమ్మె చేసి అన్నీ ఆగిపోవలసిందే అని నిర్ణయించుకొని మొత్తంగా ప్రభుత్వాన్ని బంద్ చేస్తే పార్లమెంట్లో కూడా సుష్మా స్వరాజ్, ఆఖరికి ముఖ్యమంత్రి జీతం ఇచ్చేటోళ్ళు కూడా లేరు, సెక్రటేరియట్కే తాళం పడింది. ఇంత పరిస్థితి ఉత్పన్నమైనా ఇంకా తెలంగాణ ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగింది. ఇవన్నీ ఒక్కరు చేస్తే సాధ్యమయ్యేవి కావు. చాలా మంది బలిదానాలు చేసుకున్నారు. ట్రైన్ వస్తుంటే వరంగల్ అబ్బాయి గోల్కొండ ట్రైన్ వస్తుంటే దానికి ఎదురుగా ఉరుకుతున్నాడు. మామూలు విషయం కాదని ఒంటి మీద పెట్రోల్ పోసుకున్నాడు మరొక అబ్బాయి. ఇప్పటికీ కూడా నేను చావనేమో అనే అనుమానంతో కొంచెం పెట్రోల్ నోట్లో కూడా పోసుకున్నాడు, కడుపులో కూడా పోసుకున్నాడు, తాగి తగలబెట్టుకున్నాడు మళ్ళీ బతకొద్దు అని. ఆ రకంగా ఒక బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. అందులో చాలా మంది తల్లులు చెప్పేది, మామూలుగా బొడ్రాయి దాకితే కూడా అమ్మ అంటాం అందరం. ఈ పిల్లలేం విచిత్రమో కానీ ఒళ్ళంతా కాలిపోయి కూడా జై తెలంగాణ అంటున్నారు. మేము ఉస్మానియా ఆసుపత్రికి పోతే ఒక అమ్మాయిని చూసినాం, సూర్యాపేట. ఆ దుప్పట్లో నుంచి జై తెలంగాణ చెయ్యి, ఆమె కాలిపోయింది, నోట మాట కూడా వస్తలేదు. ఒక్కొక్కరి పేరు చెప్తా ఉంటే మేము జేఏసీ స్టీరింగ్ కమిటీ అందరం పోయింది. ఆ పేరు చెప్తుంటే ఆ పేరు చెప్పగానే జై తెలంగాణ అంటుంది అమ్మాయి. అందులో నుంచి ఎట్లా ఉన్నదంటే, ఎట్లా ఉంటే దాని గురించి మాట్లాడతలేదు. తెలంగాణ రావాలి సార్, తెలంగాణ రావాలి, దానికోసం కొట్లాడాలి. మరి ఇంత పట్టుదలతోని అందరం కలిసి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే వాటా ఎవరికి దక్కాలి? ఒక్కరికా అందరికా? అందరికీ దక్కాలి. ఇవాళ మనం అడుగుతున్నది అదే మాట. అందరం కలిసి కొట్లాడి తెచ్చినాం. ఈ రాష్ట్రాన్ని అందరం కలిసి బాగు చేసుకుందాం, వాటా అందరం పంచుకుందాం అనేది ఇవాళ మనం చెప్తున్న మాట. దానికోసమే పదే పదే రాష్ట్ర సాధన ఉద్యమం గురించి మాట్లాడుతున్నాం. లేకపోతే ఈ చరిత్ర తెలియదని కాదు, అందరికీ తెలిసిన చరిత్రనే. అందరం కలిసి కొట్లాడినాం కాబట్టి ప్రతి ఒక్కరికి చరిత్ర తెలుసు. కానీ